ముదిరాజ్ ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా 9వ రోజు మెదక్ నియోజకవర్గం కేంద్రానికి చేరగానే స్థానిక ముదిరాజ్ కుల పెద్దలు ఘన స్వాగతం పలుకుతూ నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన ముదిరాజ్ నాయకులు భారీగా తరలివచ్చి యాత్రా సభ్యులకు సంఘీభావం తెలిపారు. అక్కడి పెద్దలు ముదిరాజ్ సీనియర్ నాయకులు సంగప్ప ముదిరాజ్ మాట్లాడుతూ డాక్టర్ శివ ముదిరాజ్ నేతృత్వంలో చేస్తున్న బస్సు యాత్రను మరియు బృందాన్ని ఆదర్శంగా తీసుకోవాలని యువకులను ఉద్దేశించి మాట్లాడారు. ముదిరాజుల యొక్క ప్రధాన డిమాండ్లు అయినటువంటి బీసీడీ బీసీఏలోకి రాకపోవటం వల్ల ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక నష్టాలను, సామాజిక వెనుకబాటుతనం, రాజకీయ వెనుకబాటుతనం గురించి చెప్తూ వాటి రూపు మాపాలనే ఉద్దేశంతో యాత్ర చేస్తున్నామని, దానికి యువ ముదిరాజులు తోడ్పాటు ఎంతో కీలకమన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వంను ఉద్దేశించి పండుగ సాయన్న జయంతి మరియు వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని వేదిక నుండి కోరటం జరిగింది. బీసీ కార్పొరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఆనందంగా ఉంది. కానీ కార్పొరేషన్ కి అరకొర నిధులు కేటాయించడం జాతిని అవమానించటమేనని, కాబట్టి సర్కార్ జనాభా ఎక్కువగా ఉన్న మా జాతికి 2000 కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని వేదిక మీద నుండి కోరటం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క పార్టీ కూడా ముదిరాజ్ సోదర సోదరీమణులకు ఖచ్చితంగా అధిక సంఖ్యలో టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ బస్సు యాత్రలో బ్రహ్మం ముదిరాజ్, సాయి కిరణ్ ముదిరాజ్, మహేష్ బాబు ముదిరాజ్, దశరథం ముదిరాజ్, సైదులు ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, రామకృష్ణ తదితరులు ఉన్నారు.